వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దానం నాగేందర్ ఖైరతాబాద్ శాసనసభ్యుడు. మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన శాసనసభ్యుడు. దానం రూటే సపరేట్. ఆయన ఏది చేసినా విలక్షణంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. ఆయన ఇంకా గుర్తుకు రాలేదా? అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇప్పుడు ఆయన మళ్ళీ అసెంబ్లీ రౌడీ అవతారం ఎత్తేశారు. అసెంబ్లీలో ఓ చర్చ సందర్భంగా, హైడ్రాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు అడ్డు తగిలి ఆయనకు మైకెందుకు ఇచ్చారని గలాబా చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. ఆయన వాడిన మాటలు నేను చెప్పను, మీరే ఒకసారి ఈ వీడియోలో చూడండి. గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం మాట్లాడిన తీరుతో శాసనసభలో గలబా జరిగింది, గందరగోళం చెలరేగింది. దానం ఒక రౌడీలా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న మజ్లిస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ దానం నాగేందర్ వాడిన పదజాలం అభ్యంతరకరమని, ఆయన వెంటనే శాసనసభలో క్షమాపణలు చెప్పుకోవాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. Message which will go, sir, not using, sir, you might have not heard, sir, he said about mothers, that is not right. And then after that he also said, come out, I will see, sir, but the mic was there, sir, mic was there, it came in the mic. Honorable Speaker, sir, I am requesting you, sir, it will not be good, sir, it is not good. ఈ కామెంట్స్ పట్ల స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి పదజాలాన్ని రికార్డు నుంచి తొలగించాల్సి ఉంటుందని, సంయమనంగా మాట్లాడితే బాగుంటుందని స్పీకర్ హితవు చెప్పారు. దీనికి సమాధానం చెబుతూ దానం నాగేందర్ తన మాట తీరును సమర్థించుకున్నారు. తనకు బాగా కోపం వచ్చింది, తనను వ్యక్తిగతంగా తిట్టారు. నా దగ్గర మైక్ ఉంది, వాళ్ళ దగ్గర మైక్ లేదు, వాళ్ళు మాట్లాడింది రికార్డు కాదు, నేను మాట్లాడింది రికార్డ్ అయింది, అందుకే కోపంతో అలా మాట్లాడాను. ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతింటే క్షమాపణలు కోరుకుంటానంటూ దానం సభలో ప్రకటించారు. చూసి చైర్ के धैर्य मैं बात कर रहा हूँ, तो they are interrupting to me and they are saying something about me. They are also using filthy language. So I reacted on that. If I intentionally, if you feel or anybody feel that it hurt anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that. సార్, ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు, అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని దే హ్యావ్ బీన్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి, దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి. హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్. आई एम नॉट सेइंग सर वो सर रूटीन में आ जाता साहब, ऐसा बोल रहा हूँ मैं. इट्स नॉट दिस थिंग. ओके I already expressed my regrets, Akbar bhai. సభలో చివరగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ వైఖరిని సమర్థించినట్టే మాట్లాడారు. ఒక సీనియర్ శాసనసభ్యుడు. హైదరాబాద్ చర్చ జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్పై పూర్తి అవగాహన ఉన్న శాసనసభ్యుడు మాట్లాడుతుంటే గులాబీ శాసనసభ్యులు అనుచితంగా ప్రవర్తించాలని, అసహనం కోల్పోతే ఇలాగే ఉంటుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు. అధ్యక్ష, 30 ఏళ్ళ నుంచి
వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి, మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు, కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే. ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? అయితే ఎవరు ఎలా వ్యవహరించినా, ఎవరి వాదన ఎలా ఉన్నా, ఎవరు ఎవరిని అడ్డుకున్నా, శాసనసభ్యులు లైవ్ జరుగుతున్న టైంలో, లైవ్ జరుగుతుంది, మొత్తం రాష్ట్రం చూస్తుంది, ఇలాంటి టైంలో శాసనసభ్యులు కాస్త హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మన దానం నాగేందర్ ఎవరిని పట్టించుకోరు. ఆయన రూటే సపరేట్. ఆయన కోపం వచ్చిందా ఎవరినైనా చెడామెడా తిట్టేస్తారు. అది అసెంబ్లీ లేక వేరే బహిరంగ సభ లేక కార్యకర్తల సమావేశమా ఆయనకు పట్టింపు ఉండదు. అదే స్టైల్ను ఆయన శాసనసభలో చూపించి రౌడీ, అసెంబ్లీ రౌడీ అంటూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ మాట తీరు పట్ల అందరూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించవచ్చుగాక, కానీ అసెంబ్లీలో దానం నాగేందర్ వాడిన పదజాలం ఎంతైనా అభ్యంతరకరం.